హరీష్ రావు గారు చాలా వాస్తవం చెప్పాలంటే సిద్దిపేటలో అన్ని రాజకీయ నాయకులతోటి హరీష్ రావు గారు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ ఆ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒకవేళ లీగల్‌గా ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే సంతోష్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గ్రిప్‌లో తీసుకునే అవకాశం ఉంటది అనేది కవిత గారి యొక్క టెన్షను. అదే అదే టెన్షను కేటీఆర్‌లో ఉంది. అదే టెన్షను కేసీఆర్ గారిలో కూడా ఉంది. కాబట్టి ఈ అంశాల ఆధారంగానే ఈమె వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కవిత గారు బయటికి రావడం కాదు. హరీష్ రావు గారు, సంతోష్ గారు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది. కవిత మరో షర్మిల కాబోతుందని అంటున్నారు. సొంత పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది. అదేవిధంగా జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ శర్మిల గారిని మళ్ళీ విధంగా కవిత గారిని ఇద్దరిని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే శర్మిల గారు వైసీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్రలో అనేక విషయాల్లో ఆమె ప్రొడక్ట్ చేసి ఒక సిస్టర్ గా ఆమెకు అంతకుముందు పొలిటికల్ గా ఆమెకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే చాలా కష్టపడ్డారు. కానీ ఆమెకి గెలిచిన తర్వాత అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు. కానీ కవిత గారు అన్ని రకాల పదవులు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించారు. కాబట్టి శర్మిల గారిని కవిత గారిని కంపేర్ చేయడానికి లేదు. స్థానిక ఎన్నికల ముందు ఇలా జరగడం అనేది బీఆర్ఎస్ కార్యకర్తలను నిరుత్సాహపరిచినట్టు అవుతుందా? ఖచ్చితంగా నిరుత్సాహం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కూడా ఉంటుంది. కానీ ఇది ప్రత్యామ్నాయం ఇంకో మార్గం లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే పొలిటికల్ గా చాలా నష్టంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వేరే ఆప్షన్ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీ. ఈ స్ట్రాటజీని అమలైతే తప్ప, ఈ స్ట్రాటజీ ముందుకు వెళ్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అయినా సరే ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ కూడా కవిత గారు కూడా ఈ రకమైన రిస్క్ చేసి బయటికి వెళ్ళి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయకపోతే ఇంక పార్టీ మనుగడ చాలా ఇబ్బందులు అవుతుంది.